నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. సిరిసిల్ల ఈ పేరు వినగానే చేనేతనల ఆత్మహత్యలు, ఆకలి బాధలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ప్రభుత్వాలు ఎన్ని మారినా కానీ చేనేతనల పరిస్థితి మాత్రం అలాగే ఉంటుంది. పని చేయడానికి సిద్ధంగా ఉన్నా కానీ పని దొరకని పరిస్థితి. చాలామంది కూడా అప్పుల పాలై కూడా ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాలు కూడా కుదేలైన వాతావరణం కొన్ని సంవత్సరాలుగా చూస్తుంటాం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ, కేటీఆర్ ఆ నియోజకవర్గం అయినప్పటికీ కొన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆ ప్రయత్నాలు చేనేతనలకు ఎంతగా తోడ్పాటు లేదని కూడా కొన్ని ఉదాహరణలు చూస్తే అర్థమవుతుంది. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మాత్రం సిరిసిల్లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం, ఇక్కడ చేనేతలకు ఏడాది పొడవునా కూడా పని అవకాశం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక సిరిసిల్ల విషయంలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చేనేతనల విషయంలో కూడా పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇక అధికారంలోకి వచ్చి రాగానే 65 లక్షల మీటర్ల యూనిఫామ్ ఆర్డర్ అయితే ఈ యొక్క వస్త్ర పరిశ్రమ మాత్రం అవకాశం ఇచ్చింది. ఈ మధ్యకాలంలో పలు కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంది. 8 నెలల పాటు పని కల్పించే విధంగా ఏకంగా ఈ ఇందిరా మహిళా శక్తి పథకం సంబంధించిన ఒకే రంగు ఒకే డిజైన్స్ గల చీరలను అయితే ఏకంగా 4.5 కోట్ల మీటర్ల పొడవు గల ఈ యొక్క చీరల ఆర్డర్కు మాత్రం ఏకంగా సిరిసిల్ల సంబంధించిన వస్త్ర పరిశ్రమ అవకాశాలు అయితే ఇచ్చింది. దీంతో ఇక 8 నెలల పాటు ఈ యొక్క పని చేసుకునే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించింది. దీంతో పాటు ఏ ప్రభుత్వ రంగ సంస్థలైనా ఇకపై సిరిసిల్లతో పాటు మిగతా చేనేత సంబంధించిన వాటికి ఈ యొక్క అవకాశం ఇవ్వాలి, చేనేతనాలకి ఆర్డర్లు ఇవ్వాలి, బయట రాష్ట్రాల్లో కానీ వేరే ప్రైవేట్ సంస్థలు కూడా ఇవ్వకూడదని కూడా ఒక కీలకమైన సూచనప్రాయ నిర్ణయం కూడా తీసుకుంది. అంటే ఏకంగా దీంతో పాటు ఇంకొక కీలకమైన నిర్ణయం తీసుకుంది. నూలు చాలా అవసరము, నూలు కోసం కొన్ని కిలోమీటర్లు పోవాల్సిన పరిస్థితి వస్తుంది, కొంతమంది యజమానుల దగ్గరనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది, నూలు ఖర్చుతో కూడుకున్నది అయిపోతుంది, కొన్ని దూరం వెళ్ళి కూడా తెచ్చుకున్న దాంతో వ్యయ ప్రయాసాలు అవుతుంది. ఈ నూలు లభ్యత పట్ల కూడా మరొక నిర్ణయం తీసుకుంది. ఏకంగా నూలు డిపోను ఏర్పాటు చేస్తూ 50 కోట్లను కేటాయించింది. దీంతో ఇక చేనేతనలకు నూలు కూడా ఈజీగా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. సబ్సిడీకి కూడా ఇస్తుంది. ఏకంగా 90% సబ్సిడీ ఇవ్వడంతో ఈ సబ్సిడీ వల్ల కూడా చేనేతనలకు ఖర్చు తగ్గి ఇక లాభాల బాట వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక 100 రూపాయలు ఖర్చు అయితే ఏకంగా 10 రూపాయలు మాత్రమే ఇప్పుడు ఖర్చు చేస్తే సరిపోతుంది, మిగతా 90 రూపాయలు ప్రభుత్వమే భరిస్తుంది. ఇట్లా నూలు అందుబాటులోకి తీసుకొచ్చింది. దాంతోపాటు ఏడాదిలో 8 నెలల పాటు ఏకంగా 4.5 కోట్ల మీటర్ల ఆర్డర్ ఇవ్వడంతో ఇక పని లభించింది. దీంతోపాటు బకాయిల విషయం కూడా ప్రభుత్వం ఆలోచన చేసింది. గత సర్కారు ఈ యొక్క బకాయిలు చాలా వరకు కూడా ఉంచింది. సిరిసిల్లలో ఇంకెక్కువ ఏకంగా 222 కోట్ల వరకు బకాయిలు ఉంచింది. ఓవరాల్గా 500 కోట్లు బకాయిలు ఉన్నట్టు కూడా ప్రభుత్వం గుర్తించి బీఆర్ఎస్ సర్కార్ ఏదైతే బకాయిలు చేసిందో వాటిని కూడా బిల్లును కూడా చెల్లించి ఎట్లయినా ఈ యొక్క చేనేత పరిశ్రమకు మహర్దశ రావాలి, దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఇక చేనేతలు ఇబ్బందులు పడొద్దు, గత సర్కారు ఎన్ని హామీలు ఇచ్చినప్పటికీ అది నెరవేరలేదని కూడా దీన్ని మనం కాంగ్రెస్ సర్కార్ ఎలాగైనా చేనేతలను బాగుపడే విషయంగా అడుగులేయాలని కూడా ఈ యొక్క కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకుంది. ఇక బీఆర్ఎస్ సర్కార్ అయితే అధికారంలో ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల సంబంధించిన ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా అవి ప్రజల్లోకి వెళ్ళలేదు. ఏకంగా ఏదైతే బతుకమ్మ చీరలు ఉన్నాయో ఆ చీరలు కూడా సూరత్కు ఇవ్వడం వల్ల కూడా చాలామంది చేనేతలు నష్టపోయారు. ఆ తర్వాత సిరిసిల్లకు ఆర్డర్లు ఇచ్చినప్పటికీ కూడా ఆ పథకం అంతగా చేనేతలను బాగుపడలేక చేసింది. తర్వాత చాలామంది కూడా అంతగా అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఇక చీరల ఆర్డర్తో పాటు తెలంగాణ ప్రభుత్వంలోని ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ఏ ఆర్డర్లు ఉన్నా కానీ ఇకపై ఎక్కువగా ప్రాధాన్యత సిరిసిల్లకే ఇవ్వాలి. ఎందుకంటే ఎక్కువగా రాష్ట్రంలో మొత్తం ఒక ఎగ్జాంపుల్ 40,000 పవర్ లూమ్స్ ఉంటే దాంట్లో 30,000 వరకు ఏకంగా అక్కడి సిరిసిల్లలో ఉన్నాయి. దాదాపు చేనేత ఎక్కువ కూడా ఆధారపడ్డ వాళ్ళంతా సిరిసిల్లలో ఉంది కాబట్టి ఆ పవర్ లూమ్స్కే పనివ్వడం వల్ల ఎన్నో సంఘాలు చేనేత సంఘించిన ఎన్నో సంఘాలు కూడా అభివృద్ధి పాటలో నడిచే అవకాశం ఉంది. ఇంతకుముందు కూడా ఎక్కువ నూలు కానీ సబ్సిడీ కూడా ఇక యజమానులకు ఇచ్చేదే లేదు. ఏదైతే సంఘాలు ఉంటాయో ఆ సొసైటీలకే, అంటే ఏదైతే రిజిస్టర్ అయిన సొసైటీలకే సబ్సిడీ ఇస్తాం. దాని ద్వారా నిజమైన చేనేత వాళ్ళకు సబ్సిడీ ఇవ్వడం వల్ల వాళ్ళు కాస్త ఉపయోగం అయ్యే అవకాశం ఉంటుంది. ఎలాగో యజమానులకు ఆర్థికంగా తోడ్పాటు వాళ్ళు బలంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి సబ్సిడీ ఇవ్వకుండా అవసరం లేదు. కానీ ఏదైతే నిరుపేద వాళ్ళు ఉంటారో ఆ చేనేతలకు అవకాశం కల్పించే విధంగా ఈ నూలు ఆ లభ్యత విషయంలో కూడా సబ్సిడీ తీసుకుని ఉన్నారు. ఇక బకాయిల విషయంలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఇక ఈజీ అయిందని దీంతో ఒక్కసారిగా 8 నెలలతో పాటు పని దొరికింది. దాంతోపాటు ఇక ప్రభుత్వ రంగ సంబంధించిన యూనిఫామ్లు అయితేంది, ఇంకా మిగతా సంబంధించిన సంఘాల చీరలు అయితేంది, ఇలా ఆర్డర్లు కూడా ఇవ్వడం ద్వారా
చేనేత పరిశ్రమకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఉపాధి నుండి ఆర్థికంగా వాళ్ళు అప్పుల నుండి బయటపడి కూడా ఆర్థికంగా ఈజీ అయ్యే అవకాశం ఉంటుందని కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇక వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఇక ఆది శ్రీనివాస్ గారు కూడా దీనిపై ప్రధానంగా మాట్లాడారు. కేటీఆర్ ఈ యొక్క నిర్ణయాల ద్వారా కేటీఆర్ అయితే రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతగా మీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేకపోయింది. కాంగ్రెస్ వచ్చి రాగానే ఇలాంటి సంచలనమైన నిర్ణయాలు తీసుకుంది. చేనేతల పట్ల ఇన్ని నిర్ణయాలు తీసుకున్నందుకు ఒకసారి ఆయన అభినందించాల్సిన అవసరం ఉంటుందని కూడా చెప్పారు. ఇక చేనేతలు ఎవరు కూడా నష్టపోవద్దు, ఇకపై అన్ని రకాల చర్యలు తీసుకుంటాము. ఇక డిపోలు ఏదైతే ఉందో ఈ నూలు డిపోలు కూడా 50 కోట్ల నుండి 100 కోట్లు కూడా పెట్టడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి దానికి అంగీకరించారు. త్వరలో కూడా ఈ నూలు సంబంధించిన డిపోను కూడా పెంచే అవకాశం ఉన్నట్టు కూడా ఆయన ఒక స్వీట్ న్యూస్ కూడా చెప్పారు. దీంతోపాటు కేకే మహేందర్ రెడ్డి కూడా ఈ యొక్క సిరిసిల్ల విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నామని కూడా ఆయన కూడా స్పష్టం చేశారు. మొత్తంగా సిరిసిల్ల అంటే ప్రధానంగా చేనేత రంగము ఎక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల ఎక్కువగా దానిపైన ఆధారపడింది. ఎక్కువగా పవర్ లూమ్స్ ఉన్నాయి. చాలామంది పని చేయడానికి సిద్ధంగా ఉన్నా కానీ అవకాశం దొరకక ఎంతో అప్పుల పాలై చాలామంది కూడా ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం కొన్ని ఏళ్ళుగా కనిపిస్తుంది. ఆ యొక్క పరిస్థితిని బయటపడడానికైతే ప్రభుత్వం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇంకే నిర్ణయాలున్నా ఎన్ని సమస్యలున్నా కానీ మరిన్ని ఈ ప్రభుత్వ దృష్టికి వస్తే మాత్రం వాటిని పరిష్కరిస్తూ అంటుంది. ఏదేమైనప్పటికీ చివరిగా ఈ 3 అంశాలు, ఒకటి 4.5 కోట్ల మీటర్ల చీరల ఆర్డర్ ఇవ్వడంతో 8 నెలల పాటు పని దొరికింది. దాంతోపాటు ఈ నూలు డిపో, ఇంతకుముందు నూలు దొరికేది కాదు, ఈ నూలు డిపో ఏర్పాటు చేయడం ద్వారా అలాగే 90% సబ్సిడీ ఇవ్వడం ద్వారా చేనేతలకు ఎంతో ఉపయోగమైంది. ఇక బకాయిల విషయంలో కూడా గతంలో సర్కారు బకాయిలు ఏదైతే ఉందో ఆ బకాయిలు కూడా చెల్లించి ఇంకేమైనా ఇంకా పెట్టుబడి కోసం ముందే అన్ని కలిపి కూడా 500 కోట్లు విడుదల చేయడంతో చేనేత పరిశ్రమకు ఊతం ఇచ్చినట్టయింది. ఏదేమైనప్పటికీ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు మహర్దశ వచ్చింది. ఈ యొక్క వస్త్ర పరిశ్రమ అభివృద్ధి కావడానికి తెలంగాణ సర్కారు ప్రాధాన్యత ఇస్తుందన్నట్టు కూడా ఈ నిర్ణయాలను బట్టి చూస్తే మాత్రం కనిపిస్తోంది. చూడాలి మరి ఈ అంశంపై బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా కేటీఆర్ అయితే ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీనిపై ఎలా స్పందిస్తున్నారో చూడాలి. అలాగే బతుకమ్మ చీరలపైన కూడా ప్రభుత్వం చేసిన ఆరోపణల విషయంలో మాత్రం బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి. అలాగే ఈ యొక్క నిర్ణయాల కారణంగా, ఈ 3 నిర్ణయాల కారణంగా సిరిసిల్లలోని చేనేత పరిశ్రమలు ఎంతవరకు వృద్ధి చెందుతాయి, అలాగే వాళ్ళ సమస్యలు ఇంకా మరిన్ని వస్తాయి, ప్రభుత్వం ఎలా ముందు అడిగేస్తుంది, ఇలా ఎన్నో అంశాలు ఉన్నప్పటికీ సిరిసిల్ల విషయంలో మాత్రం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని కూడా ఈ యొక్క కీలకమైన నిర్ణయాలు చూస్తే మాత్రం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు ప్రాధాన్యత ఇస్తున్నట్టు కూడా కనిపిస్తూ ఉంది.